అతిథులు మహారాజులందరికీ నమస్కారం. సురేఖవాణి గారు టాలెంటెడ్ ఆర్టిస్ట్ అని అందరి విషయం తెలుసు. వాళ్ళ అమ్మాయి ఇవాళ హీరోయిన్గా ఇంట్రడక్షన్ అవుతుంది, చాలా సంతోషం. ఇక హీరో అంటే పబ్లిక్ లో ఫాలోయింగ్ ఉన్న హీరో అంటారు. అంటే చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, నాగార్జున గారు, పెద్ద హీరోలు అందరూ కూడా హీరోలు అంటారు, ఎందుకంటే వాళ్ళకి ఫ్యాన్స్ బ్యాక్ ఉంటుంది కాబట్టి. అలాగా ఇప్పుడు ఈ జనరేషన్ లో మన అమర్దీప్ కూడా బిగ్ బాస్ లో వెళ్ళొచ్చిన తర్వాత అతను కూడా విపరీతమైన ఫ్యాన్స్ పెరిగారు, అతను కూడా మంచి ఫాలోయింగ్ ఉంది కాబట్టి హీ ద స్టార్. ఇలాంటి స్టార్స్ తో సినిమా తీయడం అంటే మా అమన్ రాజు గారికి నిర్మాత గారు 2 సినిమాలు రన్నింగ్ లో ఉన్నా కూడా 3 సినిమాలు స్టార్ట్ చేసి మళ్ళీ ఆ సినిమాని కూడా ఇవాళ విజయవంతంగా ప్రారంభించారు. ఆయనకి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాం. బిగ్ బాస్ లో ఎంతమంది అయితే ఫ్యాన్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక్కొక్కసారి చూసినా కూడా మన సినిమా సూపర్ హిట్ అయ్యింది. అలా సూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇక ఈ సినిమా విషయంలోకి వస్తే ఇక లేటెస్ట్ ట్రెండ్ కి ఎంత అద్భుతంగా తీయాలో అంత అద్భుతంగా తీసే కొత్త డైరెక్టర్ కాబట్టి ఈ సినిమా 100% సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమం ఇచ్చేసిన మా సీనియర్ ఛాంబర్ ప్రెసిడెంట్ గారు, మా బసిరెడ్డి గారికి, అలాగే వివిజి రాజు గారికి అందరికి కూడా అభినందనలు తెలియజేస్తున్నా. నిర్మాత దర్శకులకి ముఖ్యంగా ఈ సినిమా సక్సెస్ అయ్యి, అంటే ఒక సినిమా 2 సినిమా రిలీజ్ అవ్వకుండా 3 సినిమా తీస్తున్నాయంటే గట్స్ ఉన్న నిర్మాత. ఆయన మరొకసారి మీ అందరూ హర్షధ్వానాల మీద అభినందనలు తెలియజేద్దాం. థ్యాంక్ యూ. విచ్చేసిన ప్రేక్షకులందరికీ అండ్ మీడియా మిత్రులకు ధన్యవాదాలు. సో ఇందాక రామ్ సత్యనారాయణ గారు చెప్పినట్టు బిగ్ బాస్ తర్వాత చాలా ఫేమస్ అయిన మా అమర్దీప్కు ఇంతకుముందు మా మిస్సెస్ ఇక్కడే ఉంది, ఆమె ఫ్యాన్. ఆమె ఎక్కడ ఏ ఫంక్షన్స్కి రాదు, ఎన్నిసార్లు చెప్పినా నేనైతే వాళ్ళ ఖచ్చితంగా వస్తా అని చెప్పేసి వచ్చింది. ఎందుకంటే మీ సీరియల్స్ అన్నీ చూస్తుంటారు అన్నట్టు మా అమ్మగారు అండ్ మా మిస్సెస్. సో అమర్దీప్కు చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అండ్ ఖచ్చితంగా ఈ సినిమా 100% సక్సెస్ అవుతుంది. అండ్ డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి మంచి పేరు వస్తుంది. అలాగే ఇందాక అందరు చెప్పినట్టు సురేఖవాణి గారు అండ్ వాళ్ళ అమ్మాయి నిజంగానే వాళ్ళిద్దరు సిస్టర్స్ లా ఉంటారు. మీ రీల్స్ చూస్తుంటామమ్మా ఫేస్బుక్లో, యూట్యూబ్లో అవి చూస్తుంటే అసలు నిజంగానే నేను చాలా రోజులు కన్ఫ్యూజ్ అయ్యాను, అంటే మీరు సిస్టర్సా, మదర్ డాటరా అని. సో కంగ్రాట్స్ అమ్మా, డెబ్యూ మూవీ అమ్మ ఇది. ఎస్, వెరీ గుడ్. సో నీకు కూడా కంగ్రాట్స్. అండ్ తప్పకుండా ఈ మూవీ మంచి విజయం సాధిస్తుందని కోరుకుంటూ నన్ను ఆహ్వానించేందుకు అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. వేదికను అలంకరించిన అందరికీ, ప్లస్ ముందున్న ప్రేక్షకులు. స్వప్న గారు అన్నట్లు ఓ సక్సెస్ మీట్ లాగా ఉందండి ఇక్కడ. ఇట్స్ ఎ వెరీ గుడ్ స్టార్ట్ ఫర్ ఎ డెబ్యూ మూవీ. ఇట్స్ హార్ట్లీ కంగ్రాచులేషన్స్. ఇట్స్ ఎ సూపర్ స్టార్ట్ అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్. అండ్ ద టీమ్ ప్రొడక్షన్, 3వ ప్రొడక్షన్ అంటే మీరు ప్రొడక్షన్ నెంబర్ 2 అన్నారు. అది ఎట్లా సార్? అది కొంచెం అట్లా ఓకే, అందుకొరకు ఏది క్లారిటీ తీసుకున్నారని చెప్పని. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ధైర్యం ఉండాలి ఎవరికైనా కానీ. 3 productions ఇఫ్ దే ఆర్ టేకింగ్ ఆన్ ద సేమ్ టైమ్ ఆన్ ద ఫ్లోర్ అంటే చాలా ధైర్యం ఉండాల్సి వస్తుంది. ఇది చూస్తుంటే ధైర్యం బహుశా ఏమంటారు, ఇట్స్ ఆటోమేటిక్గా వచ్చేసింది అని అనుకుంటాను. సో యూ మస్ట్ హ్యావ్ ద రైట్ స్క్రిప్ట్స్ అండ్ ద రైట్ స్టార్స్. మన బిగ్ బాస్లో ఫేమస్ అయిందంటే డెఫినెట్లీ రామ్ సత్యనారాయణ గారు అన్నట్టు అందరు ఒక్కొక్క ఫ్యాన్ వచ్చి చూసినా కానీ ఇట్ విల్ బి ఎ సూపర్ డూపర్ హిట్ సార్. అండ్ ఐ విష్ ఆల్ ద బెస్ట్ టు ద టీమ్ ప్రొడక్షన్ నెంబర్ 2. థ్యాంక్ యూ అండ్ కంగ్రాచులేషన్స్. మీడియా మిత్రులకి, ఇక్కడికి విచ్చేసిన గెస్టులందరికీ మా మహేందర్ అన్న తరఫున థ్యాంక్ యూ చెప్తున్నా. ఎంటైర్ కాస్ట్ అండ్ క్రూ, గుడ్ లక్ అండ్ గాడ్ బ్లెస్ టు ఆల్ యువర్ ఫ్యూచర్ ఎండివర్స్. గుండెలో కూడా అన్నంగా ఉంటారంటే సురేఖవాణి చూసినాక నేను అర్థమైంది నాకు. ఎనీవే, గుడ్ లక్. ఓకేనా? ఇట్లా కూడా బాగుంది. సో మహేందర్ అన్న, లవ్ యూ. యువర్ స్వీట్ సోల్. ఈజ్ వన్ ఆఫ్ ది వండర్ఫుల్ సోల్ ఐ ఫౌండ్ హిమ్. సో డెఫినెట్లీ తన ప్రాజెక్ట్స్ అన్ని సక్సెస్ కావాలని, అలాగే మా సురేఖ బిడ్డ అమర్దీప్ వీళ్ళందరూ ప్రాజెక్టులు కూడా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. ఆకు మాణిక్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాము. అంటే అది ఫేమస్ కదా సార్, ఆ మూవీ చేసిన దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా ఆకు కావాలా, ఆకు. ఇంటి పేరును కూడా మార్చేది ఒక సినిమా ఇండస్ట్రీకి మాత్రమే ఉందండి. ఇంటి పేరును మార్చేది ఒక సినిమా ఇండస్ట్రీకి మాత్రమే ఉంది, ఇంకెక్కడ లేదనుకుంటున్నాను. వేదికలను అలంకరించిన పెద్దలందరికీ, మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఇప్పుడు ప్రేక్షకుల్లో ఒక మాట చెప్పాలంటే, ప్రేక్షకుల్లో మార్పు వచ్చిందండి.
ప్రతి ప్రేక్షకులు సినిమా చూసే విధానంలో కూడా కంటెంట్ బేస్డ్ సినిమాలకు వాళ్ళు ప్రాముఖ్యత ఇస్తున్నారు. ఇప్పుడు ఈ సినిమా కూడా నేను బాబీ గారి సినిమా, బాలయ్య బాబు గారి సినిమా ఉన్నప్పుడు బాబీ గారు ఒకసారి మన డైరెక్టర్ గారు మాల్యాద్రి గారు వచ్చి ఒక కంటెంట్ చెప్పాడు, ఒక లైన్ చెప్పాడండి. అంటే ద్వాపర యుగం నుంచి కలియుగానికి, అంటే అండ్ అధునాతనం నుంచి సనాతనానికి ఈ ఎట్లా కనెక్టివిటీ అంటే అప్పుడున్నది ఇప్పుడున్నది సేమ్. ద్వాపర యుగంలో ఏదైతే ఉందో, ఏదైతే సూర్యుడు వస్తున్నాడు, ఏదైతే చంద్రుడు వస్తున్నాడు, అదైతే ఎట్లాగైతే ఉందో ఈ రోజు కూడా ఇప్పుడు కూడా అట్లాగే ఉంది. లేదు పాయింట్ నాకు జస్ట్ అంటే ఆయన చెప్పినటువంటి ఏదైతే పాయింట్ నిజంగా ఆ కనెక్టివిటీ ఏదైతే కనెక్టివిటీ ఉందో నిజంగా యాక్సెప్ట్ టు మాల్యాద్రి గారికి. అండ్ ఈ సబ్జెక్టు చాలా చాలా బాగుంది. అండ్ ఇందులో వర్క్ చేసినటువంటి కాస్టింగ్ క్రూ మన అమర్దీప్ గారికి అండ్ సుప్రీత గారికి, సూర్యభవన్ గారికి అండ్ ప్రొడ్యూసర్ గారికి ఆల్. అండ్ నేను సినిమా ఇండస్ట్రీలో కొత్త బ్రేక్ వచ్చినప్పటి నుంచి నాకు డిసప్పాయింట్ అయినప్పటి నుంచి ప్రతి టైంలో కూడా నాకు ఎంకరేజ్ చేసినట్టు రఘుబాయి డిస్కరేజ్ లేదు, బాగా టెన్షన్ పడకు, ఎంకరేజ్మెంట్ మొత్తం రఘుబాయి. ఎవరన్నా కావాలంటే ఇప్పుడు లైఫ్ లో ఏదన్నా డిసప్పాయింట్ వచ్చినప్పుడు ఒక 5 minutes రఘుబాయి గారికి వస్తే చాలు. ఇంకా అందరూ సినిమా ఇటుగా మనస్ఫూర్తి కోరుకో. ఈ సినిమాకి ఆల్ ది బెస్ట్. వేదిక మీద పెద్దలందరికీ నా యొక్క నమస్కారాలు. ఈ సినిమా మంచి సక్సెస్ అయ్యి భవిష్యత్తులో ఇంకా ముందుకు వెళ్ళి మంచి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ మీడియా అండ్ గెస్ట్ అందరికీ పూజా సెరమనీని ఇంత సక్సెస్ఫుల్ గా చేసినందుకు. అండ్ కంగ్రాచులేషన్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ టు ద టీమ్. అందరికీ మీడియా మిత్రులకి నమస్కారం. అండ్ ఇక్కడికి విచ్చేసిన చీఫ్ గెస్ట్ కి వెల్కమ్. అమరేంద్ర బాహుబలి సో 91 days నేను ఆల్మోస్ట్ వీటితో ట్రావెల్ చేసిన. 24 hours కలిసి ఉండేటోళ్ళం. చాలా అంటే బయటికి ఎంత వచ్చిందో కంటెంట్ ఎంత రాలో తెలియదు కానీ చాలా వండర్ఫుల్ మెమరీస్ ఉన్నాయి అమర్ గారికి నాకు. అండ్ చాలా మంది లేడీస్ వాళ్ళు వచ్చి నాకు మీరు అమర్ గారు అంటే ఇష్టం, మా మదర్కి మీరు అమర్ గారు అంటే ఇష్టం అని నాకు చాలా మంది కామన్ ఫ్యాన్స్ కానీ సపోర్టర్స్ కానీ చాలా మంది ఉన్నారు. సో ఈ బాండ్ ఎప్పుడైనా ఉంటుంది, ఎందుకంటే మా ఇంటి పక్కనే ఉంటాడు వీడు, పంచాయతీ కాలనీలో పక్క స్ట్రీట్. సో 1 phone call కంప్లీట్ అడ్రస్ కూడా చెప్తున్నారు, నోట్ చేసుకోండి అందరూ. సో 1 phone call వీడు ఎప్పుడు ఫోన్ చేసినా ఏం కావాలన్నా వెంటనే రెస్పాండ్ అవుతుంటాడు. సో అంత మంచి జర్నీ ఉంది మా ఇద్దరికి. అండ్ బిగ్ బాస్ చూసిన వాళ్ళు చూడని వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు మేము ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చినాం. నేను లాస్ట్ టైం మీరు ఇదే స్టేజ్ మీద చెప్పిన ఏ బ్యాక్గ్రౌండ్ లేనోడికి ఆడియన్స్ బ్యాక్గ్రౌండ్ అని. సో మా అమరేంద్ర బాహుబలిని మీరు ఇంకా పై స్టేజ్కి తీసుకెళ్ళాలి, అందరూ కలిసి గ్రో అవ్వాలని చెప్పేసి నేను కోరుకున్నా. ఈ సినిమా పెద్ద హిట్ కావాలని చెప్పేసి ఐఎమ్ విషింగ్. అండ్ సుప్రీత ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ డెబ్యూ. అండ్ డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు ఆల్ ద బెస్ట్. మీకు సూపర్ హిట్ వస్తుంది మా అమరేంద్ర బాహుబలితోనే. థ్యాంక్స్ అలాట్. తొందరలో మంచి స్క్రిప్ట్ తీసుకురండి. నువ్వు ప్రొడ్యూస్ చేయరా చేస్తాను అన్నా. పార్ట్ 1 పార్ట్ 2 అడుగుతున్నారు అన్న. ఎన్ని పార్ట్స్ అయినా పర్లేదు. ఓకేరా డన్. 100% చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. నా కొత్త లుక్తో కొత్తగా ఉంది నాకు కూడా. స్వప్న, ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు థ్యాంక్స్ చెప్పాలి. యూ హోస్టింగ్ రియలీ వెరీ గుడ్. అండ్ ఈ సినిమా నేను ఒప్పుకోవాలా లేదా అంటే చేస్తానా లేదా అని నేను చిన్న హెజిటేషన్లో ఉన్నప్పుడు రఘు డార్లింగ్ అంటే ఫీల్ అవుతాడు, రఘు డార్లింగ్ చాలా సపోర్ట్ చేసి మా మహేంద్ర గారి గురించి, డైరెక్టర్ గారి గురించి చాలా బాగా చెప్పి నాకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే సో నాకు ఒక ధైర్యం వచ్చింది. ఆ తర్వాత నేను మహేంద్ర గారిని కలవటానికి ఆఫీస్కి వెళ్ళినప్పుడు దే ఆర్ రియల్లీ సచ్ ఏ స్వీట్ సోల్స్, డైరెక్టర్ గారు అండ్ ప్రొడ్యూసర్ గారు కూడా ఇద్దరు. సో అప్పుడు ఎస్ అంటే ఆడపిల్లని సినిమా ఇండస్ట్రీకి తీసుకురావచ్చా లేదా అని చాలా మందికి భయాలు ఉంటాయి. సో యాజ్ ఎ మదర్గా నాకు కూడా కొంచెము వీళ్ళు ఎంతవరకు చేయగలరు అని నాకు చిన్న భయం ఉంది. ఆ ధైర్యం నాకు వాళ్ళిద్దరిని చూసిన తర్వాత కళ్ళు మూసుకుని డైరెక్టర్ గారి చేతిలో, ప్రొడ్యూసర్ గారి చేతిలో
హ్యాపీగా నేను పెట్టచ్చు అనిపించింది. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా డెఫినెట్గా సక్సెస్ సాధించాలి. అండ్ మా తమ్ముడు అమర్, నా కూతురు సుప్రీతని మనస్ఫూర్తిగా ఆశీర్వదించడం. నిజంగా చాలా మంది, అసలు ఇంతమందిని చూస్తుంటే నాకు నిజంగా అనిపిస్తుంది ఇంత మంచి సక్సెస్ ఫస్ట్ స్టెప్లోనే వచ్చింది అని. థ్యాంక్ యూ సో మచ్. మీడియా ఎప్పుడు నాకు చాలా సపోర్ట్ చేసింది. మా బిడ్డల్ని కూడా ఆశీర్వదించండి, సపోర్ట్ చేయండి, ఈ సినిమాని సక్సెస్ చేయండి. మనం పెద్దలు చెప్తూ ఉంటారు కదా, చెట్టు బాగుంటే చెట్టు కింద ఉన్న మనుషులు బాగుంటారు, ఇల్లులు బాగుంటే పక్కన ఉన్న ఊరు బాగుంటారు. అంటే ఒక చెట్టే కాదు, చెట్లతో పోల్చున్నాం. ఎందుకంటే మా అన్నయ్య వృక్షంలో అంటాడు, వృక్షం మంచిగా ఎదిగితే మాలాంటి రూట్స్ అయినా లేకపోతే కొమ్మలైనా చాలా వస్తాయి. ఆ కొమ్మలలో ఫస్ట్ హర్ష వచ్చాడు, నెక్స్ట్ మా మాల్య వచ్చాడు. త్వరలో మాలాంటి అప్కమింగ్ డైరెక్టర్స్ కి మా M3 మీడియా మూవీస్ అండ్ మహా మూవీస్ తప్పకుండా వెల్కమ్ చెప్తుంటుంది. సో అనే థ్యాంక్ యూ సో మచ్ ఇంత మంచి ప్రాజెక్ట్ ని ఆడియన్స్ కి, మా ఫిల్మ్ మేకర్స్ కి అందజేసినందుకు. అదేవిధంగా అమర్దీప్ గారికి, సుప్రీత గారికి అండ్ ఎంటైర్ టీమ్ అందరికీ, ప్రతి ఒక్కరికి విష్ యూ గుడ్ లక్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఎవరీవన్. దట్స్ ఇట్. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు ద మీడియా హూ కవర్డ్ దిస్ ఈవెంట్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇది M3 మీడియా మీద ప్రొడక్షన్ నెంబర్ 2గా నేను చేసిన సినిమా. దీంట్లో అమర్దీప్ చౌదరి అండ్ సురేఖ గారి డాటర్ సుప్రీత యాక్ట్ చేస్తున్నారు అండ్ ఆల్సో సమ్ అదర్ యాక్టర్స్. ఇంకా అందరూ ఫైనలైజ్ అవ్వలేదు. సో డెఫినెట్గా ఇది ఇండియన్ సినిమాలో ఇంతవరకు ఎవరు టచ్ చేయని కొత్త పాయింట్. ఇదైతే మాత్రం పాయింట్. దాన్ని నా డైరెక్టర్ ఎలా తీస్తాడు అనేది తన చేతిలో పెడుతున్నాను. రేపు పొద్దున్న సినిమా తీసిన తర్వాత అప్పుడు చూద్దాం. ఇప్పుడు ఇంతకన్నా ఎక్కువ మాట్లాడకూడదు. సో డెఫినెట్గా కొత్త పాయింట్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఆల్ ఫర్ కమింగ్ హియర్. థ్యాంక్ యూ. హలో అందరికీ, ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. మీడియా వాళ్ళకి అండ్ గెస్ట్స్ అందరికీ. అండ్ థ్యాంక్ యూ ఫర్ ట్రస్టింగ్ మీ. మా ప్రొడ్యూసర్ గారికి అండ్ మా డైరెక్టర్ గారికి అండ్ అమర్దీప్ గారు, లుకింగ్ ఫార్వర్డ్ టు యాక్ట్ విత్ యూ అండ్ రియలీ ఎక్సైటెడ్. సో అందరికీ థ్యాంక్ యూ. దట్స్ ఇట్. సుప్రీత గారు, మీరు ఎన్ని మాట్లాడతారు ఏంటి అని చెప్పేసి కెమెరాస్ అన్ని చేసినాయి. సో ఏదన్నా ఒకటి ఇంకా, సో మీ మదర్ గురించి ఇంకా సక్సెస్ మీట్లో మాట్లాడాలి కదా. విన్నారు కదా అండి, సుప్రీత గారు ఏదన్నా కూడా సక్సెస్ మీట్ లోనే మాట్లాడతాను అని చెప్తున్నారు. సో ఆల్ ది బెస్ట్ సుప్రీత గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత ఒప్పుకోలేదు. బిగ్ బాస్ కంటే ముందే మాల్యా నా ఫ్రెండ్. ఒక షార్ట్ ఫిలిం గా ఈ సినిమా తీసుకొచ్చాడు, ఒక ఇండిపెండెంట్ ఫిలిం గా నాకు ఈ సినిమా తీసుకొచ్చాడు. మాకు అది వర్కౌట్ కాలేదు. సో వెళ్ళే ముందు కలిసి నేను ఈ సినిమా నీతో చేయాలంటే అప్పటికప్పుడు కాఫీ షాప్ లో కూర్చొని చెప్పి ఒప్పించుకొని అగ్రిమెంట్ సైన్ చేయించుకొనేసి నన్ను లోపలికి పంపించారు. సో బయటకు వచ్చిన తర్వాత చేసిన సినిమా అయితే కాదు. ఇది ముందు నుంచే మనోడు పాపం కొన్ని సంవత్సరాల నుంచి రాసి పెట్టుకున్నాడు నా కోసం. అండ్ మాల్యా ఇస్ లైక్ నా ఫ్రెండ్. చెప్పాలంటే నా కోసం అంటే నాకు ఎలా సెట్ అవుతుందని డిజైన్ చేశాడు నీట్ క్లారిటీగా. సో థ్యాంక్ యూ మాల్యా. మంచి సబ్జెక్ట్. అండ్ మహేంద్ర గారు, మీ సపోర్ట్ అయితే అల్టిమేట్. ఎందుకంటే ఆఫీస్కి వచ్చిన ప్రతిసారి ఆయన ఇచ్చే రెస్పెక్ట్ కానీ ఆయన మాట్లాడే విధానం కానీ ఒక ఆర్టిస్ట్తో అది చాలా బాగుంటుంది. ఆ బాండింగ్ అంటే సొంత మనుషులతో మాట్లాడిన బాండింగ్ ఉంటుంది. ఇంకా మిగిలితే చెప్పాలి అంటే సురేఖ గారు మా అక్క. నేను మేడం అని పిలిచి అక్క మేడం ఇదే ఫస్ట్ టైం. అంటే ఆవిడని ఎప్పుడో నేను అదే కొద్దిగా ఈ స్టేజ్ లో ఉన్నప్పటి నుంచి చూస్తున్నాను అక్క. సో ఒకసారి అంటే రకన్నా అంతే రకన్నా. సో ఐఎమ్ హ్యాపీ టు వర్క్ విత్ సుప్రీత. అండ్ ఈ సినిమా ఎలా రాబోతుంది, ఎలా వస్తుందని స్టేజ్ మీద ఊపేసుకొని చెప్పడానికన్నా అయిపోయిన తర్వాత చూస్తే మీరే చెప్తారు ఎలా ఉంటుంది అనేది. థ్యాంక్ యూ సో మచ్ వన్ అండ్ ఆల్. నన్ను ఎంత బాగా సపోర్ట్ చేశారో నా సినిమా కూడా అంతే సపోర్ట్ చేయండి. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ సపోర్ట్ చేసి బ్లెస్సింగ్స్ ఇవ్వండి. థ్యాంక్ యూ.